సూపర్. సార్ బాపు ఏ ఫాదర్ స్టోరీ అంటే ఇప్పుడు దాకా కథలు చాలా వస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి కథలు చాలా తక్కువ రేర్గా వస్తున్నాయి. సో మీరు ఇలాంటి జోనర్ మూవీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామాస్ అంటే బాగా ఇష్టము. ఐ లవ్ డ్రామాస్. ప్లస్ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ బేస్డ్ స్క్రిప్ట్ అనమాట. ఓకే. సో ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఒక స్క్రిప్ట్గా చేసుకొని చేయడం జరిగింది అనమాట. ఓకే. అంటే ఈ సినిమా ట్రైలర్ కానీ అంటే బాపు ఏ ఫాదర్ స్టోరీ ట్రైలర్ చూస్తున్నప్పుడు మనసు కదిలింది సార్. లైక్ ఎలా అంటే నిజంగా నాన్ననే పర్సన్ చిన్నప్పుడు మనం తప్పటడుగులు వేసిన మనం ఏం చేసిన అది కాదు ఇది అని చెప్పి మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా మెయిన్ పాత్ర పోషించేది నాన్న. సో ఇది కంప్లీట్ నాన్న బ్యాక్ డ్రాప్ అలాంటి మూవీయా సార్? నాన్న బ్యాక్ డ్రాప్ అంటే అలాంటిది, అంటే ఒక ఫాదర్ సన్ను, ఒక 3 జనరేషన్స్ మూవీ అనమాట. ఫాదరు వాళ్ళకి సన్ను, సో మళ్ళీ వాళ్ళ చిల్డ్రన్, సో ఒక 3 జనరేషన్ సంబంధించిన మూవీ అనమాట. ఓకే సార్. అంటే బాపు అనే టైటిల్ తీసుకున్నారు కదా, అసలు సినిమాకి మెయిన్ టైటిల్ చాలా ముఖ్యం సార్. అంటే ఆడియన్స్ థియేటర్ దాకా రావాలంటే టైటిల్ ఎంతో కొంత అట్రాక్ట్ చేయాలి. బాపు అనే టైటిల్ తీసుకోవడానికి ఏంటి సార్ రీజన్? బాపు అంటే యాక్చువల్లీ తెలంగాణలో ఇక్కడ ఫాదర్ ని బాపు అంటారు అనమాట. సో ఇద్దరు ఫాదర్ రిలేటెడ్ స్టోరీ కాబట్టి ఫాదర్ సన్ను, మళ్ళీ ఫాదర్ ఇంకా వాళ్ళకి అన్నట్టు, సో అలా అని చెప్పేసి ఫాదర్ అని తీసుకోవడం జరిగింది. బాపు అనేది ఫాదర్ ని బాపు అంటారు అనమాట బేసిక్ గా. సో ప్రతి ఇంట్లో ఇక్కడ కామన్ అనమాట, అది బాపు అనేవాడు వెరీ కామన్. సార్ దయాకర్ రెడ్డి గారు, అంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఓ మహాసముద్రం. అలాంటిది ఈ మహాసముద్రంలోకి వచ్చి సినిమా వెండి తెరపైకి వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. మీ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు మీరు ఎక్కడ మొదలయ్యారు, అసలు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? నేను యాక్చువల్లీ మాస్టర్ చేశాను అండి బయోటెక్నాలజీలో. తర్వాత ఒక 3 years మార్కెటింగ్ చేశా. సో నేను 2013 May 1 అంటే కార్మికుల రోజు ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. నా ఫస్ట్ సినిమా పూజ అయింది. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 12 years అయింది, స్ట్రగుల్ నడుస్తూనే ఉంది. సో ఈ రోజు ఇలా ఇంటర్వ్యూ అవుతుంది ఆఫ్టర్ 12 years. వెరీ బ్యూటిఫుల్. ఇది ఎన్నో సినిమా సార్ మీకు? 3rd మూవీ. ఇండిపెండెంట్గా ఒక 2 years ఓన్ ప్రొడక్షన్, చాలా స్మాల్ స్కేల్ మూవీస్. ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ నోన్ ఆర్టిస్ట్లతో ఒక పెద్ద స్కేల్లో వేసిన మూవీ. ఓకే. దయాకర్ గారు చెప్పండి, అంటే బ్రహ్మాజీ గారిని, ఆమని గారిని, వీళ్ళిద్దరిని లీడ్ క్యారెక్టర్స్ పెట్టారు. అంటే ఫాదర్ క్యారెక్టర్ వీళ్ళు ఉన్నారు, అంటే వీళ్ళని మాత్రమే సన్గా కోడలుగా తీసుకున్నారు. ఎలా అంటే బ్రహ్మాజీ గారు మా ఫ్రెండ్ ఒక మూవీ చేశారు అనమాట, హ్యాంగ్ మ్యాన్ అని ఒక ఇండిపెండెంట్ మూవీ చేశారు. సో అందులో తను యాక్ట్ చేయడం జరిగింది అనమాట, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది చూసినప్పుడు ప్రివ్యూ సార్ కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నారనమాట. అసలు మామూలు రోల్స్కి అందులో చాలా డిఫరెంట్ ఉన్నారు. సో అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఓకే సార్ అయితే పర్ఫెక్ట్, దీనికి ఆయన మోల్డ్ చేసుకోవచ్చు మనము. సో ఆయన కూడా కొత్తగా ఉంటాడు స్క్రీన్ మీద, అంటే రెగ్యులర్ చూస్తే బ్రహ్మాజీ సార్ కాకుండా చూడగానే సర్ప్రైజ్ అవుతారు, ఆయన చూడగానే అంత వేరే ఉంటుంది అనమాట. సో అలా అప్పటి నుంచి తనతోనే ఫస్ట్ ఇంకా అనుకున్నాము తనతోనే. అదే కదా, అంటే మేము కూడా యాక్చువల్గా బ్రహ్మాజీ గారిని ప్రేక్షకులు కూడా ఎలా చూస్తారు, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా, లేకపోతే కామెడియన్గా చూస్తాం మనం. అలాంటిది మీరు డైరెక్ట్ ఆయన తీసుకొచ్చి హీరో చేశారు, లైక్ మెయిన్ పాత్ర, వన్ ఆఫ్ ది మెయిన్ పాత్ర. అంటే మీకు అనిపించింది అంటే బ్రహ్మాజీ గారు ఈ పాత్రకి న్యాయం చేయగలరు? 100%. ఆయన సీనియర్ ఆర్టిస్టు, చాలా టాలెంటెడ్ ఆర్టిస్టు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి ఆయన ఫాదర్ రోల్ ఇప్పటివరకు చేయలేదంటారు. నాకు మొన్న సార్ ఇంటర్వ్యూలో చెప్తుండే. సో ఫస్ట్ టైం మేబీ ఫాదర్ రోల్ చేస్తున్నారు ఆయన. ఇప్పటివరకు ఫ్రెండ్ అలానే చేశారు. సో మళ్ళీ సింధూరం తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నారు, అంటే తన భుజాల మీద మోస్తూ. సో హ్యాపీ అండి, సార్ కూడా ఫుల్ హ్యాపీ. తన మూవీ చూసుకున్నారు, తనే ముందు తీసుకెళ్తున్నారు. సార్ బ్రహ్మాజీ గారి పాత్ర ఎక్కువ ఉంది. ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే మీరు ఈ స్టోరీ చెప్పినప్పుడు బ్రహ్మాజీ గారు మీకు చెప్పిన మాటలు ఏంటి, అంటే ఈ స్టోరీ ఎలా ఉంటుంది? ఫుల్ ఎగ్జైటెడ్ అండి, ఫస్ట్ టైం చెప్పగానే ఫుల్ ఎగ్జైటెడ్. కొంతమంది తర్వాత నెరేషన్లో చాలా మంది దగ్గర పంపించారు కూడా ఆయన. సో ఇలా ఉంది వెళ్ళు చెప్పు అనేసి. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫ్రమ్ day 1 ఈజ్ హ్యాపీ. అంటే సార్ అయినా రిమైనింగ్ క్యారెక్టర్స్ అయినా చెప్పారా సార్ ఈ పాత్రకి వీళ్ళు బాగుంటారేమో? లేదు, కంప్లీట్ ఫ్రీడమ్ అదేమున్నది, జస్ట్ ఆయన పాత్ర వరకు ఆయన అంతే. ఓకే. ఇది నేను అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను, బ్రహ్మాజీ గారు అంటే ఈ సినిమాకి రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు, అంటే క్యారెక్టర్ నాకు బాగా నచ్చి నేను ఈ సినిమా ప్యాషన్ పెట్టి చేశాను అని అన్నారు. అవునవును, అంటే వెరీ నామినల్ తీసుకున్నా, అంటే నామినల్ రెగ్యులర్ తీసుకునే దాన్ని కాకుండా వెరీ నామినల్ తీసుకున్నారు అనమాట. సో అంటే ఆల్మోస్ట్ తీసుకోనక్కర్లేదు అన్నట్టు, అంటే తన ట్రావెలింగ్ అలా అంతే, వెరీ నామినల్. ఓకే సార్. అంటే ఆమని గారి గురించి చెప్పుకోవాలి సార్. అంటే ఆమని గారు కూడా చాలా వెల్ నోన్ పర్సన్, ఆర్టిస్ట్. సో మేడంని కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. సో వీళ్ళు అంటే ఎలా ఉంటుంది సార్ సినిమా బ్రహ్మాజీ గారికి ఆమని గారికి? వాళ్ళిద్దరు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్. సో ఆమె గారితో వర్క్ చేయడం నిజంగా నా అదృష్టమే, ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము, ఒక శుభలగ్నము, వెరీ
సీనియర్ ఆర్టిస్ట్. ఇంకా సెట్లో కూడా పేరుకే సీనియర్ ఆర్టిస్ట్ అంటే దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అనమాట. సో చెప్పంగానే ఏదన్నా ఉన్నా కూడా అటు చేయడం పెట్టడం, దేనికి నో చెప్పకపోవడము, వెరీ హ్యాపీ. అంటే చాలా నేర్చుకున్నాం వాళ్ళ నుంచి. వెరీ డిసిప్లిన్డ్, వెరీ టైమ్డ్, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే.